ముఖానికి ఇంత రంగు రుద్దుకొని రాసిన డైలాగులు కొట్టి చెప్పినట్టు యాక్టింగ్ చేయగానే ఫ్యాన్స్ ఉట్టుకొస్తారు, పొట్టు పొట్టు అభిమానం ఒలకబోస్తారు. ఈగేముంది, ఏహే మేం తోపులం, మేమేంది మా లెవెలేంది అని సర్రున పోయి సూరెక్కి కూర్చుంటారబ్బా. యాక్టర్లు అంటే అట్లనే ఉంటారు కదా. సినిమా టికెట్లు కొన్నంత అలకగా ఓట్లు వేస్తారని, సీటీలు కొట్టినంత ఈజీగా సీట్లు ఇస్తారని ఆశపడి రాజకీయంలోకి దిగి గోసవడ్డోళ్ళు బొచ్చెడు మంది. అమ్మో మనతోని కాదురా నాయనా అని పాలిటిక్స్కు ప్యాకప్ చెప్పి మళ్ళా మేకప్ వేసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ చరిత్రలో ఓ ఎంజీఆర్, ఓ ఎన్టీఆర్, ఓ విజయ్. జోసెఫ్ విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చేసుడే మిగిలిందిగా. ఎక్కువ సీట్లు మేమే గెలిచినాం కాబట్టి సర్కార్ను తయారు చేస్తాం, బలగం చూపిస్తానికి ఓ 2 వారాల టైం ఇస్తే చాలు అని గవర్నర్ గారికి ఉత్తరం రాసిండు. రూల్స్ ప్రకారం ఏ పార్టీల చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళనే పిలవాల్సి ఉంటది. టీవీకే శాసనసభ పక్షం లీడర్ గా విజయ్ సార్నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గెలిచినోళ్ళంతా కలిసి. అంటే సారే సీఎం కావాలన్నట్టు. అసెంబ్లీలో 234 సీట్లుంటే 118 మంది ఎమ్మెల్యేల హిమ్మతుండాలి. విజిల్ ఫస్ట్ కూత మోతకే 108 మంది అసెంబ్లీకి వచ్చినా ఇంకో 10 మంది అక్కిరబడ్డారు. కానీ వీళ్ళు పిలవక ముందే ఇండిపెండెంట్లు, తోక పార్టీల గెలిచినోళ్ళు మేం సపోర్ట్ చేస్తామని ఊరుకొస్తుర్రు. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్, 4 ఉన్న పిఎంకే, 2 ఉన్న వీసీకే, సిపిఐ, ముస్లిం లీగ్ పార్టీలు తయారున్నాయి దళపతిని సర్కార్ అధిపతి చేస్తానికి. అన్నా డిఎంకేకెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు జంప్ అయితానికి రెడీగా ఉన్నారటుల్లా. ఎట్లా చూసుకున్నా ఫుల్ సపోర్ట్ దొరికేటట్టుంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం చూస్తుండేగా. ఎలక్షన్ల పార్టీ ఓడినా ఎమ్మెల్యేగా స్టాలిన్ సారు గెలవకుండా గిట్లా జూలూస్ తీసి కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు. పక్కకున్న కాకైతే మస్తు ఏడ్సబట్టిండు. అటు బెంగాల్ కు పోతే డబుల్ సెంచరీ కొట్టిన బీజేపీ ఎవరిను సీఎం చేయాలనో సోచాయిస్తున్నది. 2 మాటల మమతా బెనర్జీ మీద గెలిచిన సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సీనియర్ లేడీ లీడర్ అగ్నిమిత్ర పాల్ మేడం కూడా ముఖ్యమంత్రి పదవి మీద మనసు వారేసుకుర్రట. ఢిల్లీ పెద్దలు ఒకరిని సెలెక్ట్ చేస్తే శనారం ప్రమాణం స్వీకారం చేసుడేగా. అయితే మమతా బెనర్జీ మేడం గరమైతాంది. ఎలక్షన్లకు ముంగట 90 లక్షల ఓట్లు కత్తిరిచ్చిండ్రు, మాకొచ్చే 100 సీట్లను గుంజుకొని బీజేపీకి ఇచ్చిండ్రని ఎన్నికల సంఘం మీద గుస్సాయింది. నేను ఓడిపోలే, ముఖ్యమంత్రి పదవికెళ్లి దిగను, రాజీనామా చేయను అంటుందుల్లా. అయితే రేపో ఎల్లుండుకో టీఎంసీ సర్కార్ కు 5 ఏళ్లు ఒడుస్తాయి. ఎంబటే శాసనసభ రద్దయితది కాబట్టి కొత్త సర్కార్ కు తొవ్వ సాఫ్ అయితది మేడం రాజీనామా చేయకున్నా. ఇక అటు కేరళం పోతే 140 సీట్లుంటే 102 గెలిచిన యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత పవర్లకు వచ్చింది. అయితే సీనియర్ లీడర్లు కేసీ వేణుగోపాల్, సతీశన్, రమేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి సీఎం పదవికి. గివ్ అబ్బా ఎలక్షన్ల గురించి ఇయాల్టి ముచ్చట్లు.